కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం అదేగా. ముందు సూపర్ 6 అని చెప్పాడు. ఆ సూపర్ 6 అమలు చేయమనండి. పాపం ఆయన ఓడిపోయిన 11 సీట్లు వచ్చినాయి. సచివాలయాలు పెట్టి అమ్మ ఒడి, విద్యా దీవెన అన్నీ బాగానే ఇచ్చాడు. 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. అదేమంటే విజయమ్మ క్యారెక్టర్ బ్యాడు, షర్మిల క్యారెక్టర్ అందరూ ఆస్తులు పంచుకుంటున్నారన్నారు. ముందు ఈ సూపర్ 6 ఏడమ్మనండి. ఈ సూపర్ 6 ఏడ్చినాక నాకు తెలిసి తెలుగుదేశం ప్రభుత్వంలో ఒకటే లెక్క అండి, మద్యం దుకాణాలు ఫుల్గా లాభాలు దండుకుంటారు. ఇప్పుడు ఆడి లైసెన్సులు ఇచ్చింది అదే 100 రూపాయల మంది ఏంటంటే 100 రూపాయల ముందు అయితే వారం రోజులు చచ్చిపోతాడు ఎప్పుడైనా. ఆ 100 రూపాయలు పిచ్చి ముందు అది 120 రూపాయల బ్రాండ్ ఒకటి, 161, 181 మద్యం దుకాణాలే. సంక్షేమ పథకాలు ఏం లేవు అక్కడ. సంక్షేమ పథకాలు అంటున్నారు. ఆ సూపర్ 6 మీరు మన చూస్తుండాలి పేపర్లో. సూపర్ 6 బీర్ బాటిల్ మీద సూపర్ 6 వేసారు. అంటే ఏంటి, మద్యం దుకాణాల మీద తెలుగుదేశం ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెడుతుందండి. అది దాని మీద లాభాలు వస్తాయి. సంక్షేమ పథకాలు ఏం లేవు. గత ప్రభుత్వంలో మందు బాబులకు కల్తీ మందు ఇచ్చారు, మేము నాణ్యమైన మందు 100 రూపాయలకి అందిస్తామంటున్నారు. నాణ్యమైన ముందా? 100 రూపాయలు అంటేనే ప్రాణాలు తీసే ముందు 99 రూపాయలు అంటున్నాడు. 99 రూపాయలు 100 రూపాయలు ఇసుక రూపాయదే ఉంది. 100 రూపాయల ముందు అది ప్రాణాలు పోతాయి. ఎవడండి 100 రూపాయలకి చీప్ మందు ఇస్తే ఎవడని చచ్చూరుకుంటాడు. ఆడి చేసింది అది. కాకపోతే ఆయన కొద్దిగా ఎక్స్ట్రా రేట్లకి అమ్మాడు. ఈ 100 రూపాయలకి ఇచ్చేస్తున్నాడు. కింగ్ ఫిషర్ అన్నాడు. కింగ్ ఫిషర్ స్టాక్ దిగిపోయింది, విదేశాల నుంచి వచ్చింది. కింగ్ ఫిషర్ మంచి బ్రాండే, కానీ ఇచ్చే 100 రూపాయల మందు మీద చాలామంది చచ్చిపోతారు. ఎంతసేపు కింగ్ ఫిషర్ అని చూస్తున్నారు. 100 రూపాయల మందు చాలామంది లెగిసిపోతారు. కూటమి ప్రభుత్వం నాకు తెలిసి పీకేది ఏం లేదు. కాదు, సూపర్ 6 హామీల్లో పెన్షన్ ఇంటికి పంపిస్తున్నాము, పెన్షన్ పెట్టాము, మళ్ళీ మహిళలకు గ్యాస్ బండ్లు ఇస్తున్నాము, అన్నా క్యాంటీన్ పెట్టామంటున్నారు. ఏమంటే తెల్లారుజామున 5ంటికి ఆయన ఇచ్చాడు కండి వితంతువులకిను ముసలి వాళ్ళకి బాగా తెల్లారుజామున 5ంటికి లేపి ఆయన ఇచ్చాడుగా. మరి ఆయనకి ఎందుకు 11 సీట్లు వచ్చినాయి? ఆయన వీళ్ళందరికన్నా 5ంటికే ఇచ్చాడు పెన్షన్లు కానీ అవన్నీ. కానీ ఎవడైనా వస్తాడు. ఉచిత బస్సు పెట్టారు తెలంగాణలో, ఆడవాళ్ళకి మాత్రమే అన్నాడు. లేడీస్ కొట్టుకు దొబ్బుతున్నారు బస్సులెక్కి. ఫ్రీ బస్సులు అన్నారు, కార్డులు గబగబా తీసుకున్నారు. అక్కడ మొత్తం కొట్టుకు దిగుతున్నారు ఫ్రీ బస్సులు ఎక్కి. అయినా తెల్లారుజామున 5ంటికి ఇచ్చాడు. మరి ఈయనకి 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? ఎంతసేపు విజయమ్మ బ్యాటు, షర్మిల బ్యాటు ఇదే కొట్టుడు అయిపోయింది. ఈయన మంచి నాయకుడిని ఎన్నుకుంటే తెలుగుదేశం పార్టీలో కూడా మంచి నాయకులు ఉన్నారు. వాళ్ళని క్యారెక్టర్ ఉన్న వాళ్ళని ఎంచుకోవడం బెటర్. సంక్షేమ పథకాలు ఏముండవు. నాకు తెలిసి నా అనుభవం ప్రకారం హైటెక్ పరిపాలన, రోడ్లు నీట్గా వేయడం, పార్కులు కట్టడం, ఐటీ పరిశ్రమలు రావడం అవే జరుగుద్ది. లేనివాడు మాత్రం ఓకే. మీరు రైతు బజార్ దగ్గర నుండి ఇంటర్వ్యూ చేస్తున్నారు, సరే ఈ రైతు బజార్ దగ్గర నుండి మాట్లాడుతున్నారు. ఇక్కడ రేట్లు ఎలా ఉంటున్నాయి దాని గురించి అడగండి. ఉల్లిపాయలు 50 రూపాయలు, ఈ టైంలో ఉల్లిపాయలు 50 రూపాయలు ఉండకూడదు. టమాటాలు 50 రూపాయలు, ఈ టైంలో టమాటాలు 50 రూపాయలు ఉండకూడదు. మిరగాయలు 50 రూపాయలు ఏంటండి? మిరగాయలు ఎంత ఉండాలి? 18 రూపాయలు ఉండాలి. అవి కనీస అవసరాలు, ఇవన్నీ 50 రూపాయలు. ఇవన్నీ టమాటా 50 రూపాయలు. ఈ నిత్యావసర సరుకులు ధరలు తగ్గించమనండి. సంక్షేమ పథకాలు అయ్యే వస్తాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిత్యావసర ధరలు మొత్తం తగ్గిస్తామని చెప్పారు. ఏం తగ్గించారండి? కాసేపు ఆ సంక్షేమ పథకాలు పక్కన పెట్టుకుందాం. 50 రూపాయలు అన్ని, ప్రతిదీ 50 రూపాయలు. మేము కొనే ఐటమ్ పచ్చిమిరకాయలు 50, ఉల్లిపాయలు 50, అన్నీ 50 రూపాయలు ఏంటండి? 18 రూపాయలు 15 రూపాయల ఐటమ్లు ఇవన్నీ 50 రూపాయలు. ఎవడ బతుకుతాడు? మంచి ముందా 100 రూపాయల ముందు అయితే ఆ కూడా 2 వారాల్లో చచ్చూరుకుంటాడు. నాకు తెలిసి మందు బాబులే బతుకుతారు. నిజం. మద్యం వ్యాపారం టెండర్లు వేసి పాడుకున్నారు సావా, వాళ్ళకే లాభాలు వస్తాయి. ఈ ప్రభుత్వంలో యథేచ్ఛగా అమ్ముకోవచ్చు తెల్లవారులు తీసుకుని. అదొకటి కరెక్ట్గా ఉంటుంది. నాకు తెలిసిన కానీ తెల్లవారుజాము 4ంటికి అమ్మే తెలుగుదేశం ప్రభుత్వంలో. తెల్లవారుజాము 4ంటికి లైసెన్స్ వాళ్ళు వచ్చేసినాయి కదా, తెల్లవారుజాము 4ంటికి బారులు తీసి అమ్ముకోవడం ఇక్కడ ఈ ప్రభుత్వంలోనే జరుగుద్ది. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ చేత పెన్షన్ ఉదయాన్నే ఇంటికి పంపించారు. చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్స్ని కొనసాగిస్తామన్నారు. వాలంటీర్స్ని కొనసాగించట్లేదు. ఈ కొనసాగించడం ఏంటి? ఆయన సచివాలయాలను పెట్టి ఈయన మెయింటైన్ చేయడం ఏంటి? ఆయన సచివాలయం తీసేయమనండి. ఇప్పుడు ఆయన సచివాలయాలు పెట్టి ఆయన ఐడియా ప్రకారం ఆయన చేశాడు. ఆ సచివాలయాలు తీసి వీడి సొంతంగా ఈయన చేయమనండి. వీడి సొంతంగా ఇటు చేయమని ఆ సచివాలయంలో పెట్టి ఆ స్టాఫ్కి సగం జీతాలు ఇచ్చి అందులోనే ఎంఆర్ఓ సర్టిఫికేట్ ఈ ఇస్తాం అంటే ఎందుకు? అవన్నీ మూసేసి మున్సిపల్ ఆఫీసులో ఇవ్వనొచ్చుగా. ఆ సచివాలయాల పని ఎందుకు మీకు? వాలంటీర్స్ కంటే సచివాలయం సిబ్బంది మెరుగ్గా 100% పెన్షన్లు అమలు చేశారు. మరి ఆయన ఐడియా మీద బతుకుతున్నారు. ఆయన ఐడియా మీద బతుకుతూ ఆయన తిడుతున్నారు.
సచివాలయాలు ఆయన పెట్టిన ఐడియాలకి ఇవన్నీ ఎన్ని పథకాలు ఇచ్చాడు? ఆయన ఐడియాల మీద బతుకుతే ఆయన తిడుతున్నారే. తెల్లారుజామున 5ంటికి ఆయన పెన్షన్లు ఇచ్చాడు. ఏంటి వీళ్ళు బోర్డు ఇచ్చేది? తెల్లారుజామున చలిగాలు 5ంటికి ఆయన ఇచ్చాడు పెన్షన్లు. వీళ్ళు ఏమవుతారు బొంగు? కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాలు ఈ పథకాలు పెట్టి ఖజానా మొత్తం ఖాళీ చేశాడు. ఇప్పుడు నాకు ఈ సూపర్ 6 పథకాలు చూస్తుంటే భయం అవుతుంది అంటున్నాడు కదా. సూపర్ 6 పథకాలు భయం వేస్తుందా? ప్రతిదానికి రూల్సే. అప్లికేషన్ పెడితే దానికి పర్సంటేజ్ ఉండాలంట. ఒక పథకం గురించి పెడతంటే దానికి 20% కమిషన్ ఉండాలి, 40% రెగ్యులేషన్స్ ఉండాలి, దానికి పర్మిట్లు ఇది ఉండాలి. అదని ప్రతిదానికి కూడా 40%, 20% డిస్కౌంట్లు వస్తున్నాడు. ఏదో ఆషాఢ మాసం ఆఫర్ లాగా. అయ్యాం అవ్వవు. ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగాలి, లైసెన్సులు ట్రేడ్ చేసుకోవాలి. ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఎవడు తిరుగుతాడు ఈ పథకాల వల్ల? అవన్నీ బుస్కు మాటలు. నా తెలిసి మద్యం బాబులు బాగా బతుకుతారు.